రేమాల్ తుఫాన్ తర్వాత వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. ఒకవైపు జల్లులు పడుతున్నా మరోవైపు తీవ్రమైన ఉక్కపోత ఉంటుంది. దీంతో విశాఖ వాసులు బీచ్ బాట పడుతున్నారు. మధ్యాహ్న సమయంలో సముద్ర స్నానంతో రిలాక్స్ అవుతున్నారు. రేమాల్ ఎఫెక్ట్తో కొంత ముందుకొచ్చిన సముద్రం 2 రోజుల నుంచి వెనక్కి వెళ్లినట్టు కనిపిస్తోంది. విశాఖ బీచ్లో తాజా పరిస్థితిని మా ప్రతినిధి రాజు అందిస్తారు. విశాఖలో విచిత్రమైనటువంటి వాతావరణ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. నిన్నటి వరకు తీవ్రమైనటువంటి ఎండ, ఒక్కపోత, వేడి ఉన్నటువంటి పరిస్థితి నుండి ఇప్పుడు చూస్తున్నాం కదా, మొత్తం వాతావరణం లొకేషన్ అంతా కూడా ఎంత ఆహ్లాదంగా ఉందో చూడొచ్చు. నేను ప్రస్తుతం ఆర్కే బీచ్లో ఉన్నా. ఆర్కే బీచ్కి సంబంధించి ముఖ్యంగా చూస్తే ఆ బీచ్ వాతావరణానికి అంటే ఎంత చల్లగా ఉన్నా, రెమాల్ తుఫాన్ తర్వాత దాని ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ మీద లేకపోయినా చెదురుమదురుగా వర్షాలు కురుస్తున్నాయి. గత 2 రోజుల నుంచి కూడా విశాఖలో వర్షం పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడినటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే ఎక్కడ చూసినా చాలా ఆహ్లాదంగా చూడడానికి ఒక ప్రెజెంట్ వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరికి వాళ్ళు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాతావరణంలో వచ్చినటువంటి చిన్న చిన్న మార్పులకు ఇళ్లల్లో ఉండే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఇంట్లో ఏసీలు ఉన్నా, ఫ్యాన్స్ ఉన్నా కూడా తీవ్రమైనటువంటి ఉక్కపోతకు ఆ ప్రజలైతే గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇంత చల్లగా ఉన్నా ఈ హ్యూమిడిటీ ఎందుకు వస్తుందనేది అర్థం కావట్లేదు. వాతావరణంలోని ఎక్కడ ఎండ ప్రభావం కనిపించట్లేదు. కానీ ఆ వాతావరణం అంతా చల్లగా ఉన్నా తీవ్రమైనటువంటి ఉక్కపోత ఉండడంతో చాలామంది ప్రస్తుతం అయితే బీచ్లకు వచ్చి బీచ్లో అందరూ ఆడుతున్నటువంటిది చూడొచ్చు. వాళ్ళందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నటువంటి చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే దూర ప్రాంతాల నుంచి టూరిస్టులు అనేక మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. వీళ్ళకి సంబంధించినటువంటిది కూడా అంటే చూస్తే వాతావరణంలో చాలా చేంజెస్ ఉన్నట్లుంది. ఒక పక్కన వాతావరణం చూస్తేనేమో చాలా కూల్గా కనిపిస్తుంది, కానీ ఒక్కపోత విపరీతంగా ఉంది. ఈ టైంలో బీచ్లకు వచ్చి అసలు వాతావరణం చూస్తుంటే రకరకాల మార్పు చాలా బాగుంది, చక్కగా బాగుంది. ఇలాంటప్పుడే తేడానికి గట్రా అది బాగుంటుంది, చాలా చక్కగా ఉంటుంది. అందుకే మొత్తం ఫ్యామిలీ అంతా కూడా బీచ్కి వచ్చారు. ఓకే, అందరూ ఎక్కడికి వచ్చారు, హాలిడేస్ కాబట్టి కదా, అందుకని. సో మనం చూడొచ్చు వస్తున్నటువంటి ఫ్యామిలీస్ అన్నీ కూడా వస్తున్నటువంటిది అయితే చూద్దాం. కానీ ఇక్కడ ఇంకొక విచిత్ర వాతావరణం అయితే నేను ఉన్నటువంటి ప్లేస్లో కనిపిస్తుంది. ఇది నిన్నటి వరకు బీచ్కి సంబంధించి అంటే సముద్రపు అలలు నిన్నటి వరకు నేనున్నటువంటి ప్లేస్ వరకు అలలు తాకిడి రావడం, ఈ ఒడ్డును దాటి అవతలకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. రెమాల్ తుఫాన్ సమయంలో ఇక్కడ వరకు వచ్చినటువంటి వాటర్ ఇప్పుడు చూస్తున్నాం కదా, చాలా సముద్రం కొంతవరకు వెనక్కి వెళ్ళినటువంటిది. గడిచిన 4 రోజుల క్రితం వరకు ఉన్నటువంటి సముద్రపు అలల తాకిడి వేరు, ఇప్పుడు వేరుగా కనిపిస్తుంది. మొత్తం ఈ దాదాపుగా చూస్తే అక్కడ చాలామంది ఆ రాళ్లల్లో వస్తున్నటువంటి నీళ్లకు చాలామంది ఆడుకుంటూ ఉండేటువంటి వాళ్ళు ఉంటున్నటువంటిది కనిపిస్తుంది కదా. అది ఎప్పుడు కూడా వాటర్తో నిండిపోయి ఉండేది, అక్కడ వరకు వెళ్ళే పరిస్థితి అయితే లేదు. కానీ ఇప్పుడు చూస్తే సముద్రం ఇంచుమించుగా కొంత వెనక్కి వెళ్ళి అలలు తాకిడి ఎక్కువగానే కనిపిస్తుంది. కానీ సముద్రం వెనక్కి వెళ్ళడంతో చాలా ఆహ్లాదమైనటువంటి వాతావరణం మారుతుంది. ఎందుకు వాతావరణంలో వస్తున్నటువంటి ఈ పెను మార్పులు అనేది అర్థం కావట్లేదు. అలలు ఎగసి పడుతున్నటువంటిది అంటే ఈ వస్తున్నటువంటి వాళ్ళు కూడా ఇలాంటి సుందరమైనటువంటి వాతావరణాన్ని చూసి ఆహ్లాదం పొందుతున్నటువంటిది కూడా మనమైతే చూడొచ్చు. చిన్నపిల్లలు ఇక్కడ ఎవరో తెలియనటువంటి వాళ్ళు చిన్నపిల్లలు చక్కగా ఒక గుడి లాంటిది ఒక స్ట్రక్చర్ చేసి చక్కగా నీట్గా కొన్ని పూలతో అలంకరించి ఇక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయినటువంటిది. అంటే చూస్తూ ఉంటే ప్రతి చోట కూడా ఆ బీచ్కి వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువ సమయాన్ని ఇవాళ సండే కావడంతో మిట్ట మధ్యాహ్నం టైంలో దానికి తోడు వాతావరణం అంతా చల్లగా ఉన్నటువంటి నేపథ్యంలో అందరూ ఇక్కడికి వచ్చి ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కుటుంబాలతో. కానీ దీనికి రకరకాల వాతావరణము ఉండడంతో ఇంట్లో ఉండలేక ఒక్కపోత భరించలేక వాతావరణం చల్లగా ఉన్నా సరే బీచ్కి వస్తే చల్లని గాలి చూడడానికి సముద్రము ఈ లొకేషన్ అంతా కూడా హ్యాపీగా కొంత సమయం గడపచ్చు. కాబట్టి మిట్ట మధ్యాహ్నం సమయంలోనే ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి సాయంత్రం వరకు కూడా ఈ బీచ్ వాతావరణంలో సండే పూట హ్యాపీగా ఎంజాయ్ చేసి ఎవరి వెళ్ళకి వాళ్ళు ఆ సాయంత్రం వెళ్ళిపోయిన ప్లానింగ్స్తో వస్తున్నారు. కానీ వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు మాత్రం ఎవరికి అర్థం కావట్లేదు. కొంతసేపు వర్షం ఉంటుంది, తర్వాత తీవ్రమైనటువంటి ఉక్కపోత ఉంటుంది. కానీ వాతావరణం అంతా కూడా చల్లగా అంటే ఒక నీడగా ఎండ అనేది ఎక్కడా కనిపించకుండా ఈ తీవ్రమైన ఉక్కపోతకి భరించలేక చాలామంది సండే కొంచెం తొందరగానే బీచ్లకు వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ మురళితో రాజు, బిగ్ టీవీ.